హాయ్ ఫ్రెండ్స్, రేపటికి మరలా కూడా నేను ఇంకా ఒక ఒక 7 ఇంట్రాడే స్టాక్స్ని మరలా కూడా సెలెక్ట్ చేశాను. వాటిని ఏ విధంగా రేపు ట్రేడ్ అవ్వబోతున్నాయో నేను చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, మొట్టమొదటిగా దివ్యాని అనేటువంటి స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే దానికి ఒక ట్రెండ్ లైన్ కానీ మనం డ్రా చేసుకుంటే చూడండి, ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చి అది కన్సల్టేషన్ జరిగింది. చూడండి, రేపటి పరిస్థితికి వస్తే అది రేపు కానీ బ్రేక్అవుట్ అయిందంటే మాత్రము చూడండి హెవీగా మూమెంటం తీసుకొని నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ అయినటువంటి నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్కి ఈ జోన్కి వెళ్ళిపోతుంది. ఇది ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది. లేదనుకుంటే మాత్రము ఒకవేళ కానీ ఇలా బ్రేక్అవుట్ అయిందంటే మాత్రం ఇది నెక్స్ట్ టార్గెట్ అవుతుంది, సెల్లింగ్కి వస్తుంది. చూడండి, మీరు ఎంట్రీ తీసుకునేటప్పుడు 50 మినిట్స్ క్యాండిల్లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకొని ఎంట్రీ తీసుకోండి. ఎగ్జిట్ తీసుకునేటువంటి విషయంలో రెసిస్టెన్స్కి లేదా సపోర్ట్కి 90% వచ్చే లోపలే మీరు ఎగ్జిట్ చేసుకొని ఎగ్జిట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ దాకా వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది. సో అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. చూడండి, ఎంట్రీ పాయింట్ 15 మినిట్స్ బ్రేక్అవుట్ కొట్టి 15 మినిట్స్ క్యాండిల్ వచ్చింది అనుకో, బుల్లిష్ క్యాండిల్కి వచ్చింది, దాన్ని హై పైన ట్రేడ్ చేయాలా. సెల్లింగ్కి వచ్చినప్పుడు ఇలా కన్సల్టేషన్ కిందకి ఇలా ట్రేడ్ అయిందంటే మాత్రము 50 మినిట్స్లో కింద మనము ట్రేడ్ చేస్తే అనుకునే విధంగా ఇది ఈ టార్గెట్ అచీవ్ చేస్తుంది. సామి హోటల్స్ అనేటువంటి స్టాక్ని మనము అబ్జర్వ్ చేద్దాము. చూడండి, ఇది పర్ఫెక్ట్గా దీనికి ఒక జోన్ డ్రా చేస్తాను. చూడండి, ఇది ఒక పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. రేపు కానీ ఇది బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రము చూడండి 208 రూపాయల దాకా దాదాపు కంటే 3 to 4% టార్గెట్ పెట్టుకోండి. 3 to 4%, జస్ట్ 204 అట్లా 205 అట్లా 4 to 5%, ఒక ₹4 ₹5 టార్గెట్ పెట్టుకోండి. లేదు కన్సాలిడేషన్ జరిగి ఇలా కిందకి ఇలా పెద్ద హెవీ క్యాండిల్ కొట్టిందంటే మాత్రము ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకోండి. సో ఫస్ట్ టార్గెట్ ఇది అచీవ్ చేస్తుంది, సెకండ్ టార్గెట్ అనేటువంటిది ఇది అచీవ్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత క్యాన్ బ్యాంక్ని చెప్తాను. క్యాన్ బ్యాంక్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తే ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూస్తే ఒక స్ట్రాంగ్ ట్రెండ్ లైన్, స్ట్రాంగ్ సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంది. ఇది కానీ బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రము పైకి ట్రేడ్ అవుతుంది. సో మనం ఒక 2-3 ఇది ₹500 అంటే ₹480 స్టాక్ ఉంది కాబట్టి ₹500 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు. పైకి 50 మినిట్స్ క్యాండిల్ పైన మనం ట్రేడ్ చేయాలా. లేదు అనుకుంటే మాత్రం ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్, ఇది ఈ విధంగా జరిగి మనం ఈ విధంగా ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ దాకా వచ్చి కొన్ని సందర్భాల్లో ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి ఇలా ట్రేడ్ మళ్ళీ కిందకి రావచ్చు. కానీ హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ కొట్టిందంటే విత్ వెల్యూతో అప్పుడు టార్గెట్ అచీవ్ అవుతుంది. 50 మినిట్స్ క్యాండిల్ పైన మనం ట్రేడ్ చేయండి. తర్వాత బర్గర్ పెయింట్స్ చూద్దాం. చూడండి, ఇది పర్ఫెక్ట్గా ఇది ఎట్లా ఉందంటే ఒక ప్యాటర్న్లో ఉంది, అసెండింగ్ ట్రయాంగిల్. సో సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. ఇది చూడండి, దీన్ని మీరు జాగ్రత్తగా 15 మినిట్స్ టైంలో పెడితే చూడండి, ఇది ఎటు బ్రేక్అవుట్ కొట్టినా సరే ఇలా బ్రేక్అవుట్ కొట్టి ఫస్ట్ టార్గెట్ అనేది ఇది కొట్టేస్తుంది. ఒకవేళ కానీ ఇది ఇలా కిందకి బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రం ఇది టార్గెట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. టార్గెట్ పాయింట్స్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్. అసెండింగ్ ట్రాక్లో ఉంది కాబట్టి జాగ్రత్తగా దాన్ని ట్రేడ్ చేయండి. మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అనుకున్న విధంగా మీరు ట్రేడ్ అవుతుంది ఇది. తర్వాత ఇండస్ల్యాండ్ బ్యాంక్ చూద్దాం. దీన్ని 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టి చూస్తే ఇది కూడా
ఎలా ఉంది అంటే అసెండింగ్ ట్రయాంగిల్, సిమెట్రికల్ ట్రయాంగిల్, అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. ఇది రేపు ఇంకొక యాంగిల్లో చూస్తే ఇదేమో హెడ్ అండ్ షోల్డర్, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో కూడా ఉంది. వన్స్ రేపు బ్రేక్ ఇచ్చిందంటే పెద్ద హెవీ క్యాండిల్తో బ్రేక్ ఇచ్చినప్పుడు మీరు పర్ఫెక్ట్గా ఎంట్రీ తీసుకోండి. ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అనే దాన్ని చెప్తాను. ఫ్రెండ్స్ దాన్ని చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది కింద గట్ ట్రేడ్ అయిందంటే మాత్రం టార్గెట్స్ చెప్తాను. దీనికి ఫస్ట్ టార్గెట్ మాత్రం పైకి బ్రేక్ కొడితే మాత్రం అది, సెకండ్ టార్గెట్ మాత్రం దీనికి కింద కొడితే మాత్రం ఇది టార్గెట్గా ఉంటుంది. సో 90% అంటే కిందకి 90%, ఈ టార్గెట్ 100% పెట్టుకోకండి. కిందకి వచ్చినప్పుడు సో 90% వరకు రీచ్ అయితే మాత్రం దాన్ని ఎగ్జిట్ చేసుకోండి. ఇలా బ్రేక్అవుట్ కొట్టిందంటే ఇలా అవుతుంది. ఇలా బ్రేక్అవుట్ కొట్టిందంటే ఇలా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా. తర్వాత కేపీఏ టెక్ చూద్దాం. పర్ఫెక్ట్గా ఒక రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఇది ఉంది చూడండి. అక్కడక్కడ కన్సాలిడేషన్ జరుగు బాగా నరకం చూపించేస్తుంది. ఇది పైకి తన్నుకొని పైకి రావాలనేటువంటి ఉద్దేశంలో ఉంది. వన్స్ ఇది బ్రేక్ కొట్టిందంటే పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది రేపు. ఇది మాత్రం ఇది బ్రేక్అవుట్ కొట్టిందంటే పండగ అయిపోయినట్టే. పెద్ద క్యాండిల్తో బ్రేక్అవుట్ కొట్టాలి పైకి వెళ్ళేటప్పుడు, బై చేసేటప్పుడు. ఈ స్టాక్స్ని బై చేసేటప్పుడు పై లేదు, బ్రేక్అవుట్ కొట్టలేదంటే మాత్రం కన్సాలిడేషన్ జరిగిందంటే, స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ పడిందంటే మాత్రం ఇలా వచ్చి ఇలా అవుతుంది. అప్పుడు ఇది నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? 90% వేసుకోండి. ఈ క్యాండిల్స్ అని ఇంకోసారి చెప్తాను. 15 బుల్లిష్ క్యాండిల్ మాత్రం పైకి హెవీ పెద్ద క్యాండిల్ తోటి, పెద్ద బుల్లిష్ క్యాండిల్తో బ్రేక్అవుట్ కొట్టిన దానికి పైన హై పైన మీరు ట్రేడ్ చేయండి. 15 minutes హై పైన ట్రేడ్ చేయండి. బీరిష్ క్యాండిల్కి మాత్రము కింద కన్సాలిడేషన్ జరిగి ఎనీ టైం పెద్ద క్యాండిల్ బీరిష్ క్యాండిల్ కిందకి పడిందంటే మాత్రము 15 minutes క్యాండిల్ పైన కిందన మీరు ట్రేడ్ చేశారంటే దీంట్లో మీరు మార్కెట్ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. మార్కెట్లో ఎవరైనా సరే కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేయండి, మనం అందరం కలిసి ట్రేడ్ చేసుకుందాం. మీరు ఫస్ట్ టైం చూసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.